ఓం శ్రీ సాయిరామ్. భగవంతుని ఆశీస్సులతో నిన్నటి వరకు 31వ శ్లోకం నిన్న మనం చెప్పుకున్నాం. ఈరోజు 32, 33 చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే భగవంతుడు ఇంతవరకు మనకి అంటే అర్జునుడికి బోధిస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు అన్నది థర్డ్ పర్సన్. అతను ఏం చెప్పాడో అది ప్రతిదీ మనకే వర్తిస్తుంది, అది మనకు వర్తిస్తుంది కూడా. అయితే ఈ ఆత్మ గురించి ఒకసారి చెప్పాడు. ఆత్మ ఎలాంటిది, చావు పుట్టుకలేంటి, ఇంతవరకును అది చాలా చక్కగాను బోధనలు జరిగాయి. అయితే ఈ ఆత్మ అది చావదు. ఇదేంటంటే జీవాత్మ. ఇదేంటంటే నీలో ఇది దేహి, నీది శరీరం, శరీరంతో ఆత్మ ఉన్నది. ఈ శరీరం పోతుంది కానీ ఆత్మ మాత్రం పోదు. ఇంతవరకు ఆయన బోధించాడు. అయినను మనకు చాలా సందేహాలు ఉన్నాయి. ఈ ఆత్మ గురించి చెప్పాలి అంటే ఇంకనూ చాలా సందేహాలు. ఏంటి ఆత్మ, ఏంటి శరీరం, ఇంకనూ మనకు భయమే. అమ్మో చనిపోతామేంటో, చనిపోతే మరి ఇంకా అయిపోయింది, మనకి బతుకులన్నీ పోయాయి, ఇవన్నీ మనతో రావు కదా, ఏంటి చావు అంటే ఇంకా మనకి ప్రతి ఒక్కరికును, ప్రతి జీవికును చావు అంటే భయమే. కానీ ఆ చావు గురించి తెలుసుకుంటే భయం అన్నది ఇంకా ఏర్పడదు. ఈ సంసార సాగరంలో ఎంతో చింతలు, ఆ చింతలతోనే మనం బ్రతుకుతున్నాం. ఆ చింతలు లేకుండా ఉండాలి అంటే మనం ఈ వేకి రావాలి. ఆ భగవంతుని సందేహాలు, ఆయన ఇచ్చిన ప్రవర్తన ఏంటి, ఆయన చెప్పిన మాటలు అవి వింటూ ఉంటే అవి ఒక్కొక్కటి మనకి భయం కొద్దిగా దూరం అవుతూ ఉంటుంది. ఆ తర్వాత చింతలు కూడా పోతాయి, మనసుకు శాంతి అనిపిస్తుంది. శాంతితోనే బతికితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనం ఆనందంగా ఉంటాం. అయితే ఇంతవరకు మనకు చెప్పారు భగవంతుడు. ఆ భగవంతుడి గురించి అంటే భగవంతుడు మనకి చెప్పిందంతను అది ఒక దగ్గర ఉంచుదాం. అయితే భగవంతుడు కూడా మీకు ఆత్మ గురించి నేను చెప్తున్నాను, అది అర్థం అవ్వడం చాలా కష్టం. అయితే ఈ ఆత్మ గురించి జస్ట్ ఒకసారి ఇంటర్వెల్ ఇద్దాం. నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు వస్తున్న శ్లోకాలను ఇంకా ఆత్మ గురించి కాక యుద్ధం గురించి ఆయన చెప్తున్నాడు. అంటే కొంత గ్యాప్ ఇచ్చాడనమాట అది. అయితే ఈ 30 శ్లోకంలో ఏంటి, 31వ శ్లోకంలో ఏంటి, నెక్స్ట్ మనం 32, 33 శ్లోకాల్లో మనం ఏంటి నేర్చుకుంటాం. జాగ్రత్తగా మనం వినాలి. ఒక్కొక్క శ్లోకానికి భగవంతుడు మనకి ఏం చెప్పాడో అది మనం ఎంతవరకు నేర్చుకుంటున్నాము, మనకు ఎంతవరకు అర్థమైంది, అది ఏంటి అనేది మనం తెలియాలి. అయితే మనం 30, 31 నేను నేర్చుకున్నాం. 30వ శ్లోకంలో దేహి నిత్యామవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితమర్హసి అనేసి, ఓ అర్జున, ప్రతి దేహం నందును ఈ ఆత్మ, ప్రతి దేహం ఉంది. ఇది ఒక్క మానవ దేహమే కాదు, ఏదైతే జీవో, ఏదైతే కదలిక కలుగుతుందో, ఏదైతే శ్వాస తీసుకుంటుందో, ఏదైతే బాడీని తెచ్చుకుంటుందో, అన్ని దేహాల్లోనూ ఆత్మ అన్నది ఉంటుంది. ఆత్మ లేనిదే ఏ దేహం కదలదు, మెదలదు. అది ఒక పవర్. అందు గురించి ఈ ప్రతి దేహం నుంచి ఆత్మ అన్నది ఉంటుంది. అందు గురించి ఈ ఆత్మ అంటే నీకు తెలుసు కదా, ఇది చావదు కదా, అందు గురించి ఇతర దేహాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఈ ఆలోచన ఇంకా మానేసి నీ విచారాన్ని ఒక పక్కన పెట్టు అనేసి ఈ 30వ శ్లోకంలో ఆయన చెప్తూ 31లో ఏం చెప్పాడు, నీ ధర్మాన్ని, యువర్ డ్యూటీ ఏంటి, భగవంతుడు నీకేంటి నియమించాడు,
నీకు ఎక్కడిచ్చాడు? నీకు జన్మను ఎక్కడిచ్చాడు? ఒక క్షత్రియ వంశంలో ఇచ్చాడు. క్షత్రియ వంశంలో ఇస్తూ క్షత్రియుల తాలూకా డ్యూటీ ఏంటో అది నువ్వు చెయ్యు. ఆ డ్యూటీ మానేసి నాకు యుద్ధం వద్దు, ఏం వద్దు, నేను సన్యాసి అవుతాను అంటే అది అవుతుందా? అది ధర్మమేనా? అది ధర్మం కాదు కదా. నువ్వు ధర్మంగా ఉండు. ఏటి ధర్మం, ఏటి అధర్మం నువ్వు ఆలోచించు. నువ్వు ఆలోచించి దాన్ని నువ్వు డిసైడ్ చేయి. అంతేకాని నాకు ఇదేం వద్దు అని మాత్రం అనొద్దు. అయితే యుద్ధం ఎంతవరకు అవసరం? దీని గురించి నువ్వే కదా ఈ యుద్ధాన్ని ప్రారంభించమని చెప్పావు. ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటున్నావు? ఎన్నో సభలయ్యాయి, పెద్ద పెద్ద మహానుభావులు కూర్చున్నారు. అందులో నువ్వు చెప్పింది ఏంటి? ఇది యుద్ధం తప్పదు, ఎందుకంటే మా రాజ్యం మాకు ఇవ్వట్లేదు. దుర్యోధనుడు క్లియర్గా చెప్పేశాడు, నీకేమీ ఇవ్వను, ఐ డోంట్ వాంట్ టు గివ్. సూర్యమోపినంత స్థలం కూడా నేను ఇవ్వను అని చెప్పేశాడు కదా. చెప్పినప్పుడు అప్పుడు డిసిషన్ ఏంటి తీసుకున్నావు? దీనికి ఇది అనివార్యం, అంటే ఇది కంపల్సరీ, ఇది యుద్ధం చేస్తే కానీ మనకి న్యాయం జరగదు అనేసి నువ్వు ఆలోచించే చెప్పావు కదా. అలాంటప్పుడు ఇప్పుడు యుద్ధం నేను చెయ్యను అంటే ఎలా అవుతుంది? ఈజ్ ఇట్ కరెక్ట్? నువ్వు అది ధర్మమేనా? ఒకసారి ఆలోచించు అని చెప్తున్నాడు. నీవు ధర్మాన్ని ఎప్పుడైతే ఆలోచిస్తే నువ్వు భయపడిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే ధర్మంగా వెళ్తున్నావో నీ లైఫ్లో ప్రతి ఒక్కరు తాలూకా జీవితాలు కూడా అంతే. ఎవరైతే ధర్మ మార్గంలో వెళ్తారో వాళ్ళు దేనికి భయపడరు. సో ఈజ్ డూయింగ్ హిజ్ డ్యూటీ, దట్ మచ్ ఓన్లీ. యాజ్ ఎ ఆఫీసర్, యాజ్ ఎ లేబర్, యాజ్ ఏదవని ఆడి తాలూకా వృత్తి, ఆ వృత్తి సక్రమంగా అయినట్టయితే దట్ ఈస్ ది ధర్మ. ఆ వృత్తిని నువ్వు కంపల్సరీ నువ్వు చెయ్యాలి. అది ఆయన 30వ శ్లోకంలో నువ్వు ఈ యుద్ధం చెయ్యక తప్పదు, ఇది చేస్తేనే నీ శ్రేయస్కరం. నువ్వే కానీ తప్పుకున్నావు అంటే నువ్వు పాపానికి గురవుతావు అని చెప్పాడు. చెప్తూ 32వ శ్లోకంలో ఆయన మరికొద్దిగా ముందుకెళ్ళాడు ఈ యుద్ధం గురించే. ఇంకా ఆత్మ గురించి మరలేదు, అంటే జస్ట్ ఆ మైండ్కి మరికొద్దిగా డైవర్ట్ చేశాడు అర్జునుడికి. అక్కడ ఏంటన్నాడు? యదృచ్ఛాయ ఉపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియః పార్థ లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛాయ పన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియ పార్థ లభంతే యుద్ధమి శ్రమం అని చెప్తున్నాడు. యదృచ్ఛాయ ఏంటి? యదృచ్ఛాయ అంటే అనుకోకుండా ఈ యుద్ధం ఎవరు ఊహించలేదు ఈ యుద్ధం అవుతుంది అని. ఎవరు ఊహించకుండా ఈ యుద్ధం ప్రారంభమైంది. ఎన్నో విధాల ట్రైల్స్ జరిగాయి ఈ యుద్ధం ఆపడానికి. సంధిగా వెళ్ళారు, ఇది చేశారు, అది చేసిన ఏమీ లాభం లేకపోతుంది. అయితే ఈ యుద్ధం గురించి మనం కొద్దిగా మాట్లాడుకోవాలి. ఇది అసలుగా ఎందుకు జరిగింది? పాండవులకి కౌరవులకి యుద్ధం జరగడానికి కారణం ఏంటి? ఆస్తి గొడవ, ఆస్తుల గురించి అయింది అనుకుంటున్నారా? ఇది కేవలం ఆస్తి గురించి కాదు. ఆస్తులు వేలు ఉంటారు, రేపు పోతాయి. ఆస్తి గురించి మాత్రం అవ్వలేదు. మనుషుల తాలూకా ద్వేషం
అక్కడ అధర్మం ఒకటి అక్కడ పుట్టుకొచ్చింది. ఇంతవరకు ధర్మంగానే వెళ్ళింది కౌరవ పాండవుల తాలూకా ఆ రాజ్యం. ఎప్పుడైతే అధర్మం వెళ్తుందో అప్పుడు యుద్ధానికి ఇంకా తప్పదు. కృష్ణ భగవానుడు అప్పుడు దిగాడు. ఎక్కడైతే అధర్మం ఉంటుందో అక్కడ నేను జన్మిస్తాను, అధర్మాన్ని నేను నిరూపిస్తున్నాను అనేసి కృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు రాజ్యంగా మహారాజుగా ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడో ఆ రోజు నుంచి ఆయన తాలూకా బుద్ధులు ఎలా ఉంటాయి అంటే, అక్కడి నుంచి రాజు ఎలా ఉంటే ఇక రాజ్యం కూడాను ఆ విధంగానే పరిగెడుతుంది. ఇక్కడ దుష్ట బుద్ధులతోని ఎవరికైనా ఏదైనా ఒక చెడు చేద్దాం అన్న భావనతోని ఎప్పుడైతే ఈ దుష్టబుద్ధులు మనిషిలో ఏర్పడుతున్నాయో అక్కడి నుంచి అదన పరిపాలన వచ్చేస్తుంటుంది. అయితే ఇక్కడ ఈయన దుష్టబుద్ధితో ఉన్నాడు. ఇంకా పాండవుల కంటే తనకు కిట్టడం లేదు. అమ్మ నా కొడుకులు ముందుకెళ్ళటం లేదు, కానీ తనకు నా తమ్ముడుగా కొడుకులు వాళ్ళే మహా పేరుని సంపాదించేస్తున్నారు అన్న ద్వేషం ఒకటి ఆయనలో మంట కలుగుతుంది. ఆ కలగడంలో అది అధర్మంగా పరిగెడుతుందన్నమాట. దానికి తోడేంటి ఆయన కొడుకు ఎవడు దుర్యోధనుడు పుట్టినప్పటి నుంచి వాడి తాలూకా మైండ్ ఎప్పుడు ఇంకోళ్ళని కొట్టాలి అనే, వాళ్ళని ఎలా అయినను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి అన్న ఆలోచనే. ఈ ఆలోచనలకి మరికొద్దిగా ఆలోచనలు వేయడానికి శకుని అక్కడ తయారయ్యాడు. దీనివలన ఏంటంటే అధర్మం పెరిగిపోతుంది. దాన్ని మళ్ళీ ధర్మం కావాలి అంటే దానికి అక్కడ తప్పదు. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాము? ఇది కృష్ణుడి తాలూకా యుగం. ద్వాపర యుగం, త్రేతాయుగం. ఇది ఈ యుగాల్లో ఒక్కసారి మనం ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్ళినట్టయితే యుద్ధం ఎలా సంభవించింది? రాముడు రావణాసురుడు. అయితే అక్కడ యుద్ధం అవ్వడానికి ఎలా కారణం? హనుమంతుడు శ్రీలంకకి వెళ్ళాడు, శ్రీలంకలో చూశాడు, అక్కడున్న పరిస్థితులను చూశాడు. వీళ్ళని మంచిగా చెప్పిన వినేవారు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళందరూ రాక్షస బుద్ధులే. ఈ రాక్షస వంశంలో మహాసీతను తీసుకెళ్ళి బంధించారు. వాళ్ళని సంహరించక తప్పదు. వీళ్ళని మామూలుగా మంచి మాట్లాడితే వాళ్ళు వినరు, ఇక దండోపదండాలే. అందు గురించి ఆయన అక్కడే డిసైడ్ చేసుకున్నాడంటే ఇది యుద్ధం తప్పదు అనేసి. అలాగే ఇక్కడ కూడాను కృష్ణుడు సంధి చేయడానికి ఎంతో ప్రయత్నించాడు. వీళ్ళకి చెప్పాడు, వాడికి చెప్పాడు, ఎవరు వింటలేదు. ఇందులో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా చెడ్డ విషయం అంటే ఎవరు ఊహించలేనిది, ఎవరు అంతగా ఊహించలేదు ఇలా అవుతుంది అని. అంత దుష్టబుద్ధితో ఉన్నారన్నమాట వాళ్ళు ద్రౌపదిని తీసుకెళ్ళి వస్త్రావరణం చేశారు. అంతకన్నా ఘోరమైనది ఇంకేమైనా ఉందా? ఆ టైంలో ఎవరైనా ఏమీ చేయలేకపోతున్నారు. అక్కడ రాజుగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు, ఆయన కూడా ఏం చేయలేదు. అంటే ఇలాంటి విషయంలో అక్కడ యుద్ధం అనివార్యం, అక్కడ అవ్వక తప్పదు. అందు గురించి ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, యదృచ్ఛాయ చౌపపన్న స్వర్గద్వారం ఉపావృతం. నువ్వు యుద్ధం చేయనంటున్నావు,
ఆ యుద్ధం ఎలాంటిది, ఇది అనుకోకుండా ఈ యుద్ధం సంభవించింది. ఈ యుద్ధంలో నీకు నువ్వు స్వర్గానికి వెళ్ళడానికి దీని మంచి నీకు ఒక రూట్ ఏర్పడ్డది. స్వర్గద్వార అపావృతం. అపావృతం అంటే స్వర్గద్వారాలు అపావృతం తెరపబడ్డది. సుఖిన క్షత్రియ అంటే క్షత్రియులో నువ్వు పుట్టావు కనుక నువ్వు అదృష్టవంతుడు అయ్యావు. ఎందుకంటే నువ్వు స్వర్గద్వారం వెళ్ళిపోతున్నావు. పార్థ అంటే అర్జున, లభంతే యుద్ధమి దృశం అన్నాడు. లభంతే అంటే అది నువ్వు పొందవుతావు. ఓన్లీ క్షత్రియులకే ఇది ఎంటైటిల్డ్ టు రీచ్ ది స్వర్గద్వారా. సో డోంట్ మిస్ ఇట్. అది ఇక్కడ నీకు చెప్తున్నాడు అనమాట. ఇది అనుకోకుండా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నువ్వు స్వర్గద్వారంకి వెళ్తావు. స్వర్గద్వారం తలుపుకు తెరిచే ఉంటాయి. అందు గురించి ఇది అనుకోకుండా దర్శించిన ఈ యుద్ధం అదృష్టవంతులైన క్షత్రియులకే, ఎవరైతే అదృష్టం చేసుకుంటారో వాళ్ళకే ఇది లభిస్తుంది. ఇది స్వర్గానికి తెరిచిన ద్వారము అనేసి ఇక్కడ చెప్తున్నాడు. యదృచ్ఛాయ చౌపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీ దృశ్యం అనేసి ఆయన 32లో చెప్తూ, అంటే యుద్ధం చేయాలి, తప్పదు. యదృచ్ఛాయ ఉపపన్నం అని ఇది అపావృతం స్వర్గద్వారం. అపావృతం స్వర్గద్వారం. ఇక్కడ స్వర్గద్వారం అపామృతం అంటే తెరపబడ్డది. ఏంటి? స్వర్గద్వారం. ఈ రెండు ఇక్కడ అతను చెప్పాడు. నెక్స్ట్ శ్లోకంలో ఏంటుంది మనం నేర్చుకుందాం. ఆయనను చేత్వామిమం ధర్మం సంగ్రామం నా కరిష్యసి అంటే చేయడం. నా కరిష్యసి నువ్వు చేయలేకపోయినట్టయితే ఏంటి? ధర్మ సంగ్రామం అంటే యుద్ధం. ఈ ధర్మయుద్ధం నువ్వు చేయలేకపోయినచో నా కరిష్యసి. అది చేత్వ మిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతస్సద్ధర్మం కీర్తించ హిత్వా పాపమవాస్యసి. హిత్వా అంటే పోగొట్టుట. ఆ తర్వాత ఈ ధర్మం నీకు ఎంత కీర్తినిస్తుందో అది నువ్వు ఒకసారి ఆలోచించు. నువ్వు ఇప్పటివరకన్నా మంచి కీర్తి తెచ్చుకున్నావు. అందరితోని పెద్ద పెద్ద మహానుభావులు ఏంటి శివుడి లాంటి వాడితోనే నువ్వు యుద్ధం చేయడానికి రెడీ అయ్యావు. ఆయనతో జయించి ఒక అస్త్రాన్ని తీసుకున్నావు. అంటే అర్జునుడు అంటే మొత్తం అన్నిటికీ తెలుసు. అంత కీర్తిని నువ్వు సంపాదించావు. ఈ కీర్తి అంతా ఒక్కసారి జీరో అయిపోతుంది. నువ్వు ఆలోచించుకో. ఆ యుద్ధం గురించి ఆయనకి బోధపరుస్తున్నారన్నమాట. ఆయనను ధర్మ సంగ్రామం, ఈ ధర్మయుద్ధం నువ్వు చేయనట్టయితే నా కరిష్యసి అది నువ్వు చేయనట్టయితే ఆ తర్వాత ఏంటవుతుంది? నీ కీర్తి అంతా పోతుంది. కీర్తించేత్వా పాపముష్యసి అనేసి ఇక్కడ ఈ యుద్ధం నీకు ధర్మబద్ధం. నువ్వు చెయ్యాలి. ఇది ధర్మంతో నువ్వు చెయ్యాలి. ఒకవేళ నీవు దీన్ని
చెయ్యలేదనుకో, నీ ధర్మం నుంచి నువ్వు పారిపోయినట్టు అవుతుంది. దానివలన ఏంటవుతుంది, నీ కీర్తంతను పోతుంది. నీవు ఆ తర్వాత కీర్తి పోకుండా నువ్వు ఇంకేటవుతున్నావు, పాపానికి ఒడికడుతున్నావు. పాపం అంటే ఆ రూట్లోకి వెళ్తున్నావు. అంటే ఇది ధర్మయుద్ధం, స్వధర్మం. ఇది ప్రతి ఒక్క మనిషిలో జరుగుతున్న యుద్ధం. అది గ్రహించుకోండి. మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు అది ధర్మమా అధర్మమా, అది మంచిదా అది చెడ్డదా అని ఆలోచించి ముందుకెళ్ళాలి. ఇది నేను ధర్మంగా వెళ్తున్నానా అధర్మంగా వెళ్తున్నానా? ఎవరవని నువ్వు ధర్మంగా వెళ్ళినట్టయితే మంచిగా అవుతుంది, నువ్వు అధర్మంగా వెళ్తే అధర్మంతోనే ఉంటుంది. దీని గురించి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేను ఆ ఉదాహరణలన్నీ చెప్పాలి అంటే నేను ఒక 20 మినిట్సే తీసుకుంటున్నాను మీకు చెప్పడానికి. అది కూడా 2 శ్లోకాలు నేను చెప్తున్నాను. అందు గురించి ఈ ఉదాహరణలతో చెప్తే చాలా టైం అవుతుంది. ఇప్పుడు ఇది వినడం వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, విన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. విన్న వాళ్ళు అదృష్టవంతులు ఉంటారు, విన్న వాళ్ళు అదృష్టం లేదు. ఇది ఏంటంటే భగవంతుడు చెప్పిన మాటలు. ఒక శ్లోకానికి ఆయన ఎంత డిఫరెన్స్ చెప్తున్నారో మీరు గ్రహించుకుంటే అది మీ లైఫ్కి మంచిది. అంటే మీలో మీ బ్రతుకు అది ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ ధర్మము అధర్మము ఇది ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో మీలో కూడా ఇలాంటి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అవునా కాదా, అవునా కాదా, అవునా కాదా, దాన్ని పరీక్షించుకోవాలంటే ఇది ధర్మమా అధర్మమా, నేను ధర్మంగా వెళ్తున్నానా అధర్మంగా వెళ్తున్నానా, అలా మీరు ఆలోచించుకున్నట్టయితే మీ తాలూకా లైఫ్ చక్కగా వెళ్తుంది. ఇంతవరకు నేను 33 ఈరోజు అయింది. అంటే ఈ శ్లోకంతో ఆయన యుద్ధం గురించి చెప్తున్నాడు అనమాట. అంటే ఇంకా ఆత్మ గురించి ఒకసారి ఆపి యుద్ధం నువ్వు చెయ్యాలి, చెయ్యక తప్పదు, ఇది కంపల్సరీ అనేసి తనకి నచ్చిన విధంగా ఒక్కొక్కటి బోధిస్తూ తనకు చెప్తున్నాడు. అలాగే మనకు కూడాను అతను బోధన చేస్తున్నాడు. సాయిరాం. తప్పులుంటే క్షమించండి.